అక్కడ కొను, ఇక్కడే దగ్గర మా దగ్గర ఆ సినిమాలోంచి నీ కోసం ఆ డైలాగ్. ఓకే, వారైతే మీరు స్టేజ్కి వచ్చినప్పటి నుంచి ఆ చీర బాగుంది, తను బాగుంది ఇలాగే అంటుంటే వద్దులే వద్దులే నేను మేము వైఫులతో బిజీ ఉన్నాం. నా వైఫ్ తోనే, వైఫుల్ కాదు వైఫ్ తోనే. సారీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాతి అల్లుకున్న రోజు. మగాళ్ళ వంట కదండి ఎలా అయినని, సో ఆయిల్ బాగా ఎక్కువ కనపడుతుంది. అదే ఆడవాళ్ళు అనుకోండి ఆచి చూసి చేస్తాం అన్నమాట. మీ వారు చేసిన వంట ఎందుకు మీరు టేస్ట్ చూసారా లేదా? 80 మార్క్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? No expectations. ఏ డాడీ మీద మాత్రం కాన్ఫిడెంట్ లేదా? But I enjoyed the show very much. So ఓకే. మీ టెన్షన్ ఏమో కానీ ప్రతి ఎప్పుడెప్పటికి నా టెన్షన్ ఎక్కువైపోయింది. 80. వెల్కమ్ టు మిర్చి మసాలా. ఇది బాలభారతం రౌండ్. ఈ బాలభారత రౌండ్ లో ఆడడానికి వచ్చారు కనుకుర్తి టీం వారు, అలాగే బుస్స టీం వారు. అందరూ వచ్చారు. ఏమండి ఆ అమ్మాయి లాస్ట్ టైం లేదనుకుంటాను. అవునండి, లేదు. ఓకే, మరి ఇప్పుడు తీసుకుని వచ్చారు. అరే మీరు కూడా మార్చుకున్నారు. ఏంటండి చేంజెస్ అసలు? మంచి కొరకు చేంజెస్. ఓకే ఓకే అండి, స్వామి ఏ శరణమయ్యప్ప. ఓకే, కానీ తను ఎలా మారింది ఏంటి? అంటే మా డాటర్ కు లీవ్ దొరకలేదండి తనకు. మీ కొంచెం యూఎస్ నుంచి వాళ్ళు వస్తున్నారు, మీటింగ్ ఉందని తనకి ఈరోజు లీవ్ దొరకలేదన్నమాట. మా రిలేటివ్స్ అమ్మాయిని తీసుకొచ్చాను. అవునా, సరే. బాలభారతం రౌండ్. మరి మీ అమ్మాయి అయితే మీ వంటలన్నీ అర్థం చేసుకుని చక్కగా చేసి ఉండేది. మరి ఈ అమ్మాయి ఎలా చేస్తుందో నాకు తెలియదు. ఈ బాలభారత రౌండ్ లో ఏం చేయాలి అనేది మీకు ఒకసారి చెప్పేస్తాను నేను. పిల్లలు వంట చేస్తారు, పెద్దవాళ్ళు వాళ్ళ వెనకాల నిలబడాలి. ఓకే, ఊరికే నిలబడితే నేను ఎందుకండి ఇక్కడ, అందుకని మీ కళ్ళకి గంతలు కట్టేస్తాను. కళ్ళకి గంతలు కట్టేసి పిల్లల వెనకాల నిలబెడతాను. వాళ్ళు కనుక బాగా వంటలు చేసేస్తుంటే కనుక మీతో నేను గేమ్స్ ఆడుకుంటాను. ఓకే, సరేనా? బాలభారతం అండి, భారతంలో ఒక ఘట్టం. ఈ ఘట్టంలో వీళ్ళు ఏం చేయబోతున్నారో చూద్దాం. ఏం చేయబోతున్నారమ్మా? నేను ఫ్రూట్ ట్రైఫుల్ చేస్తాను. ఫ్రూట్ ట్రైఫుల్ అంటే ఇది ఒక కోల్డ్ స్వీట్ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మా ఆడియన్స్ చెప్పండి, అలాగే చేసే విధానం కూడా ఒకసారి మా ఆడియన్స్ చెప్తారా? మనం ఇప్పుడు ఫ్రూట్ ట్రైఫుల్ చేయబోతున్నాము. ట్రైఫుల్ అని ఎందుకు అంటున్నామంటే చూడండి, ఇలా 2 లేయర్స్ కేక్ ఉంటుంది, స్పాంజ్ కేక్. ఓకే, 1 లేయర్ ఫ్రూట్స్ తో ఉంటుంది, స్టఫ్ చేసి ఉంటుంది. సో దీన్ని ఫ్రూట్ ట్రైఫుల్ అంటాము. ఇట్స్ అ కోల్డ్ స్వీట్. దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్లీ ఫ్రూట్స్ కావాలి. ఓకే, ఆరెంజెస్, యాపిల్, బనానా, గ్రేప్స్. ఓకే, తర్వాత స్టఫ్ చేయడానికి జామ్. ఆల్రెడీ మనము ఇలా నార్మల్ గా ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది మార్కెట్ లో, దాన్ని తీసుకొచ్చి విప్ చేసి పెట్టుకుంటే ఇలా విప్డ్ క్రీమ్ అయిపోతుంది. జామ్ తో ఇంకా క్రీమ్ తో స్టఫ్ చేసేసేయాలి ఫ్రూట్స్ తో. తర్వాత ఈ పైన లేయర్ లో మళ్ళీ మనము ఫ్రూట్స్ వేసేసేసి, ఫ్రూట్స్ పైన ఆల్రెడీ మనం కస్టర్డ్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది చల్లబడడానికి కూడా టైం పడుతుంది కదా. సో కస్టర్డ్ ఆల్రెడీ చేసుకొని, కస్టర్డ్ అంటే మామూలుగా మిల్క్ బాయిల్ కస్టర్డ్ పౌడర్ చేసేసుకోవడమే, అది యాజ్ యూజువల్ కస్టర్డ్. ఓకే, అండ్ ఈ కస్టర్డ్ ని మనము ఫ్రూట్ లేయర్ పైన అంతా వేసేసుకోవాలి. దాని తర్వాత పైన మనం చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. ఎనీ క్రీమ్ టాపింగ్స్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో చేసి, అండ్ లాస్ట్లీ ఐ మీన్ స్టార్టింగ్ అయినా చేయొచ్చు, లాస్ట్ అయినా చేయొచ్చు. షుగర్ సిరప్ తో ఇదంతా మనము డిప్ చేసి పెట్టుకోవాలి. డిప్ చేసి పెట్టు, సో కోల్డ్ స్వీట్ అవుతుంది కదా. ఓకే ఓకే, ఇట్స్ లైక్ కోల్డ్ కేక్. ఓకే ఓకే ఓకే. కనుకుర్తి వారి ఫ్రూట్ ట్రైఫిల్. ఫ్రూట్ ట్రైఫిల్ కావలసిన పదార్థాలు: స్పాంజ్ కేక్ 500 గ్రాములు, ఆరెంజ్ 1 కప్పు, యాపిల్ 1 కప్పు, ద్రాక్ష నల్లనివి 1 కప్పు, అరటిపండు 1 కప్పు, రెడ్ చెర్రీస్ 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, చక్కెర
2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, ఫ్రెష్ విప్డ్ క్రీమ్ 300 గ్రాములు, ఫ్రూట్ జామ్ 1/2 కప్పు. ఏండి మీరేం చేయబోతున్నారు? బ్రెడ్ బాసుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తారా మా ఆడియన్స్ కి, చేసే విధానం కూడా? బ్రెడ్ బాసుందికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, ఆ తర్వాత నెయ్యి, ఆ తర్వాత కాజు పేస్ట్, ఓకే, షుగర్, షుగర్, మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ కావాలంటండి. మిల్క్ కూడా మిల్క్ కూడా కావాలి. ఓకే, అలాగే గార్నిష్ కొరకి కాజు, బాదాం, ఆ తర్వాత పిస్తా. ఓకే, కొంచెం కలర్ చేంజింగ్ కొరకి కుంకుమ పువ్వు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చెప్పారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చెప్తారా? ఓకే, ఫస్ట్ మనము బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని మొత్తం బ్రౌన్స్ అంతా కూడా కట్ చేసేసుకొని పీసెస్ చేసుకొని దాన్ని కొంచెం నెయ్యిలో వేసి జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని కొంచెం బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాంట్లో షుగర్ వేసేసుకొని షుగర్ కొంచెం మొత్తం కరిగిపోయిన తర్వాత అలాగే కాజు పేస్ట్ వేసేసుకోవాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ ని కట్ చేసేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ ని ఆ పాలలో మిక్స్ చేసేసేయాలి. 2 మినిట్స్ వేడి చేశాక ఆ తర్వాత బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. బుస్సావారి బ్రెడ్ బాసుంది. బ్రెడ్ బాసుందికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్, పాలు, షుగర్, మిల్క్ మేడ్, కాజు పేస్ట్, నెయ్యి, బాదం, పిస్తా. అంటే ఇది కూల్ గా తినొచ్చు, హాట్ గా కూడా తినొచ్చు. ఎవరిష్టం వాళ్ళు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ గా బాగుంటుంది, హాట్ వేడి కూడా బాగుంటుంది బాసుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, వీళ్ళిద్దరు 2 టీంల వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్పేశారు. సో వీళ్ళు ఆ స్వీట్ తయారు చేసే లోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరు కూడా మీ హస్బెండ్ కి, స్వామి గారికి బ్లాక్ అంటే ఇష్టం అని చెప్పి మేము బ్లాక్ ఇవి తయారు చేసాం అన్నమాట. మట్టి తోటలో వెండి కోట, వెండి కోటలో పూల తోటలో 5 మంది దొంగలు ఆడుతూ పాడుతూ స్వైర విహారం చేస్తూ ఉంటారు. ఆ 5 మంది ఎవరు? వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. వండర్ఫుల్ కేక్స్ తయారు చేసేస్తున్నారు మన వాళ్ళు. సో ఏమండి, ఈ లోపల మీరు చక్కగా, ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, అయ్యో మాడిపోతుంది, అది దించేయండి, ఇది చేసేయండి అంటారు కదా మీరు. దానికోసం మీ వారికి కళ్ళజోడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అది డిసైడ్ చేద్దాము, ఏ బ్యాంక్ అనేది డిసైడ్ చేసుకుందాం మనం. ఈ లోపల ఆయన కళ్ళజోడు తీసేసి కళ్ళగంతలు కట్టేసేయండి. మీరు కూడా మీ హస్బెండ్ కి, స్వామి గారికి బ్లాక్ అంటే ఇష్టం అని చెప్పి మేము బ్లాక్ ఇవి తయారు చేస్తాం. మ్యాచింగ్ వచ్చి మీకోసం మ్యాచింగ్. థ్యాంక్ యూ అండి. నేను మన పిల్లలకి టైం ఇచ్చేస్తాను నేను. ఓకే, మీరు ఈ డిష్ చేయడానికి నేను మీకు 25 మినిట్స్ ఇస్తున్నానమ్మా. 25 మినిట్స్ లో మీరు రెడీ చేసేయాలి. యువర్ టైం స్టార్ట్ నౌ, గో. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు. మీ పిల్లలు బాగా చేసేస్తారు అనే ధీమాతో కనపడుతున్నారు. నాకు ఎక్కడ టెన్షన్ కనపడట్లేదు. అంటే ఇంట్లో అంత ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారా? లేదు, వాళ్ళకి వాళ్ళే మాకు నేర్పిస్తారు. అవి మాత్రం ఓహో, వాళ్ళే మీకు నేర్పిస్తారు. చూద్దామండి బాలభారతంలో ఎలా జరుగుతుందో. లాస్ట్ టైం ఒక పెద్ద రణరంగ యుద్ధం జరిగిపోయింది. తర్వాత మీకు చెప్పవలసిన ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడే చెప్పానా, నా మెలక గురించి ఇప్పుడే చెప్పేస్తే మీరు టెన్షన్ ఫీల్ అవుతారు. నేను కాసేపు ఆగిన తర్వాత నా మెలక గురించి చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదో జోక్ చెప్తా అన్నారో అది చెప్పేసేయండి.
కళ్ళ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి కూర్చుంటాడండి. అయితే డాక్టర్ రాగానే అంటాడు, నీకు కళ్ళజోడు కంపల్సరీ అవసరం ఉంది స్వామి అని అంటాడు. ఎందుకంటే నన్ను పరీక్ష చేయకుండానే అలా చెప్తున్నారు, కళ్ళజోడు కావాలని అంటున్నారు అంటే, ఇంతకుముందు మీరు వచ్చింది గుమ్మంలో నుంచి కాదు కిటికీలో నుండి, అప్పుడే తెలిసిపోయింది మీకు కళ్ళజోడు అవసరం ఉంది. వావ్, ఇది బాగా మంచి జోక్ అండి, బాగుంది. మీరు ఏదో చిట్కా పొడుపు కథ చెప్తాను, మీరు కనుక్కోవాలి. నాకే పెడుతున్నారండి అందరూ, నాకు అన్ని తెలియదు ఎక్కడే. కనుక్కోండి చూద్దాం. మట్టి తోట, మట్టి తోటలో వెండి కోట, వెండి కోటలో పూల తోట, పూల తోటలో 5 మంది దొంగలు ఆడుతూ పాడుతూ స్వైర విహారం చేస్తూ ఉంటారు. ఆ 5 మంది ఎవరు? 5 మంది ఎవరు? 5 మందిలో నేను మాత్రం లేను. మీరు కంపల్సరీ ఉంటారు. కంపల్సరీ ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఉంటారండి అలా, అందులో అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరు కంపల్సరీ. మీకు క్లూ ఇచ్చేసాను కొద్దిగా. అవునా? ఉండండి పాప, ఈవిడికి ఇంకా పొడుపు కథ విప్పలేదు, విప్పకుండా దాటేయడానికి ట్రై చేస్తున్నాను. ఆవిడ నా వెనకాలే ఉన్నారు. నాకు పొలమారిందండి. మనం డైలీ చేస్తుంటామండి, ఆ పని డైలీ చేస్తుంటాం. నేను అనుకోవడం మన ప్రమేయం రోజు ఉంటుంది. అద్దంలో చూసుకోవడం ఏమో అనేది నా ఉద్దేశం. మరి అది కరెక్ట్ కాదు. మరి ఇంకేమోనండి. దాన్ని 2-3 సార్లు మనము ఇంట్లో చేస్తాం. డైలీ 3 టైమ్స్ కంపల్సరీ. ఆ దొంగలను మనం వాడుకోవాల్సిందే. ఆ దొంగలను మనం వాడుకుంటూ ఉంటాం. ఆ దొంగల్ని మనం వాడుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు. మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? సరే, అందరూ ఆలోచిస్తూ ఉండండి అమ్మా. ఈలోపు నేను ఏం చేస్తున్నారో చూసి వస్తాను. ఏపేవా? జస్ట్ పెనం పైన చేసుకుంటే సరిపోతుంది. ఓ వెరీ, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా. షుగర్ కాజు పేస్ట్ మిక్స్ చేస్తున్నాం. ఓకే, నువ్వెంత వరకు వచ్చిందమ్మా? అబ్బో, ఒక లేయర్ వేసేసావు. వేసేసాను. ఫస్ట్ షుగర్ సిరప్ లో డిప్ చేసిన క్రీమ్ కేక్ పైన జామ్ పైన క్రీమ్ వేసావు. క్రీమ్ పైన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మామూలు ఫ్రూట్స్, చెరీస్ కూడా వేసేసాను. వెరీ గుడ్, మంచి పని చేసావు. నెక్స్ట్ దానికి వెళ్తున్నావు. ఏమైనా ఐడియా వచ్చిందా? ఒక్క నిమిషం అండి, ఈవిడ ఇప్పలేదు కదా. ఏమనుకుంటున్నారు? అవునా, టీత్ అంటున్నారు, పళ్ళు అంటున్నారు. 32 పళ్ళు కదండి. 32 ఉంటాయి. పాప సస్పెన్స్ ఎందుకు? మా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు, చెప్పండి. 5 వేళ్ళు అండి. 5 వేళ్ళు వెండి పళ్ళెంలో అన్నం అన్నమాట. అంటే మట్టి భూమి మీద మన వెండి పంజెం అంటే పళ్ళెము. ఆ పళ్ళెంలో అన్నము, కూరలు అన్ని ఉంటాయి కదా. పూల తోట అనమాట. 5 చేతులు మనం అటు ఇటు ఆడిస్తూ ఉంటాం కదా. ఓసారి కర్రీ కలుపుకుంటాం, ఓసారి పప్పు కలుపుకుంటాం, అట్లా రకరకాల కలర్స్ చేసుకొని. ఇది నేను గుర్తుపెట్టుకున్నాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా మన ఎపిసోడ్ లో ఎవరినో ఒకరు ఇరికిద్దాం. ఓకే, బాగుంది. సో చిట్కా చెప్పేస్తారా? సరే, మీరు చిట్కా చెప్పే ముందు నేను ఒక బ్రేక్ తీసుకుంటాను. మీ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఆయన హ్యాండ్ అలా ఉంటుంది. సో మీరు ఒకరికొకళ్ళు ఇలా కొట్టుకోవాలి. ఏంటది? అదేంటది? ఇట్లా 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 ఇట్లా. అదేం కుదరదు. అదే అయ్యయ్యయ్యా, ఓహో. ఇప్పుడు ఈ పండు మీ నోట్లో పెడతాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఈ పండు ఆయన తీసుకోవాలి మీ నోట్లో. వెంకటేశ్వరరావు గారు, ఇదిగోండి, ఇక్కడ ఉంది మీ టమాటా. చెయ్యి వెనక్కి తీసి తక్కువ టమాటా కట్ చేసేయాలి. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఓకే, వంట ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామండి. ఏమ్మా, ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ మొత్తం టాపింగ్ అంతా అయిపోయింది. క్రీమ్ టాపింగ్స్ చేసి మనం గార్నిష్ చేసుకోవడం రిమైనింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు క్రీమ్ వేసేసి చెరీస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ గా సర్వ్ చేసుకోవాలి. అవునా? ఓకే, మీరు గార్నిష్ చేసేయండి. మీది ఎంతవరకు వచ్చిందన్న? మాది జస్ట్ అయిపోయింది. మిల్క్ మేడ్ యాడ్ చేసేసి గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. అంతే, మీరు కూడా. వావ్, వెరీ గుడ్. చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనము చప్పట్లు బొబ్బట్లు అనే గేమ్ ఆడబోతున్నాం అండి మనం. ఓకే 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 ఓకే. మీ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఆయన హ్యాండ్ అలా ఉంటుంది. సో మీరు ఒకరికొకళ్ళు ఇలా కొట్టుకోవాలి. ఉట్టికి ఇట్లా, ఉట్టిగా ఎట్లానే ఇట్లా అంటే స్వామి ఇట్లా. మీ వైఫ్ చెయ్యి ఇక్కడ ఆపోజిట్ లో ఉంది. ఓకే, మీ చెయ్యి ఇట్లా ఆపోజిట్ లో ఉంది.
కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తగిలితే నన్ను తిట్టుకుంటారు. రెడీ 1 2 3. ఒక 5 times ఇస్తాను, 2 times మిస్ అయింది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బో అబ్బో అబ్బో, ఏం అండర్స్టాండింగ్ అండి బాబు, సూపర్, బాగుంది, బాగా కొట్టారు. అబ్బా బాబా బాబా. అలాగే మీరు ఇటు రండి కొంచెం. వెంకటేష్ గారు ఇట్లా నుంచోండి. రెడీ 1 2 3. ఏంటది అది, ఏంటది, ఇట్లా 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 ఇట్లా, అదేం కుదరదు. అదే అయ్యయ్యయ్యా, అబ్బా బాబా, టైమింగ్ దొరికిపోయింది. ఓకే ఓకే, బాగా సూపర్, బాగా కొట్టుకున్నారు. నాన్న ఎంతవరకు వచ్చిందమ్మా? గార్నిషింగ్ ట్రై చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. గార్నిష్ ఎంతవరకు వచ్చిందమ్మా? చేస్తారా? చేసేసాము. కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఈ క్రీమ్ కోన్తో లాస్ట్ గార్నిషింగ్ ఉంది మీకు. మరి మీరు మొత్తం రెడీ, ఇంకా టెస్ట్ చేయడమే తర్వాయి. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు టెస్ట్ చేసే లోపు చిన్న పని పెడతాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ కళ్ళకు గంతలు కట్టుకున్నారు కదా, ఇప్పుడు ఈ పండు మీ నోట్లో పెడతాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఈ పండు ఆయన తీసుకోవాలి మీ నోట్లోంచి. ఆయన కళ్ళగంతలు కట్టుకున్నారు, మీకు చేతితో కాదు పళ్ళతో. ఆయన మాలేసుకున్నారనా? సరే, కాకపోతే మరి నేను మీ హస్బెండ్ ఎక్కడెక్కడో పెడతాను, మరి మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో, ఎవరు మీ నోట్లో చేపెట్టి తీస్తారో నాకు తెలియదు, ఎందుకంటే ఇద్దరు కళ్ళకు గంతలు కట్టుకున్నారు. ఓకేనా? అదేనండి గేమ్. ఆడేద్దామా? రెడీయా? ఏమండి మీకు అర్థమైందా? టమాటా పండు మీ నోట్లో పెడతాను, మీ హస్బెండ్ ని నేను ఎక్కడో నిలబెడతాను. ఎవరి హస్బెండ్ ఎక్కడున్నారో మీకు కూడా తెలీదు. సో ఈ పండు ఆయన నోటితో తీయాలి. ఓకేనా? రెడీయా? నవ్వుతారైతే ఓకే అండి, జస్ట్ నేను జోక్ చేశాను. అది పెళ్లి రోజులు గుర్తు చేసిండండి, ఆకులు పోకలు అందుకుంటాం కదా, అప్పుడు పెళ్లి రోజులకి. ఓకే అండి, నేను జోక్ చేశాను, ఏం లేదు. ఈ టమాటా పండు ఒక ప్లేట్ లో పెట్టాను, మీ చేతికి ఒక చాక్ ఇస్తాను. ఓకే, ఈ చాకు మీరు దూరంగా ఉండండి. మరి నేను టమాటో కోసేది కాదు, మీ హస్బెండ్ కనుక మాలేసుకోకపోతే గేమ్ కి రెడీ అయిపోయారు కదా. ఓకే సరే, ఇప్పుడు ఈ చాకుతోనే మీ ప్లేట్ లో టమాటా ఉంది, వెతుక్కోండి ఎక్కడుందో. చూసుకుని పాయింట్ సెంటర్ చూసుకోండి, చూసుకుని దాన్ని 4 బద్దలుగా గుత్తొంకాయ కోసినట్టు కొయ్యాలి. టమాటా అంటే విడివిడిగా కావాలా? పీసెస్ విడివిడిగా అక్కర్లేదు, గుత్తి లాకుండా కింద అటాచ్ అయ్యి ఉండాలి, పైన అది ఉండాలి. మీరు కట్ చేసుకోండి. రెడీ 1 2 3. అమ్మా ఆశ, అబ్బా ఈ చెయ్యి అసలు యూజ్ చేయకూడదు. సో ఓన్లీ చాక్తో కట్ చేయాలి అంతే. చెయ్యి పెట్టకూడదు, రైట్ హ్యాండ్ కూడా పెట్టకూడదు. చెయ్యి పెట్టకూడదు, రైట్ హ్యాండ్ పెట్టకూడదు. లెఫ్ట్ హ్యాండ్ అంటే చాకుతో మాత్రమే ముట్టుకోవాలి. మీరు ఎందుకు ముట్టుకుంటున్నారు నేను చెప్తాను, మీరు ఎలా కట్ చేస్తారు అది. వెరీ గుడ్, బాగానే కట్ చేశారు. వెనక్కి వెళ్ళి నుంచోండి. స్వామి శరణమయ్యప్ప, ముందుకు రండి స్వామి. ఓకే స్వామి, ఇటు రండి. ఇదిగో మీ చాకు. లెఫ్ట్ పట్టుకోవద్దు, రైట్ పట్టుకోవద్దు, చాకు మాత్రం పట్టుకోవాలి. టమాటాకి టచ్ చేయకూడదు మీ హ్యాండ్. ఓకే, టమాటా ఎక్కడుందో ముందు ఐడెంటిఫికేషన్ చేయండి. ఎక్కడుందో అక్కడ ఉంది టమాటా. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ పైకి తీసి ఒకే ఒక ఏటేసేయండి దానికి. అట్లా వేస్తే మరి 4 బద్దలు రాదు. మీ ఇష్టం, ఎలా వేసినా పర్లేదు. ఓకేనా? చూసుకున్నారు కదా, తీయండి. సూపర్ గా కట్ అయింది స్వామి. అవును స్వామి, చాలా బాగా కట్ చేశారు. వెరీ గుడ్. రండి స్వామి, చాలా బాగా కట్ చేశారు, అదిరిపోయింది. అలా వెనకాల నుంచండి. ఓకే రండి, మీరు కూడా రండి. రామ్మ చిలకమ్మ, ఇది మీ టమాటా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు కట్ చేయండి. టమాటా ఉంది అక్కడ. పట్టుకోద్దా మేడం? పట్టుకోకూడదు, లెఫ్ట్ హ్యాండ్ అసలు ఏ హ్యాండ్ తోనే పట్టుకోకూడదు, అంతే. వెరీ గుడ్.
నేను గుత్తంకాయ కూరలా కొయ్యమన్నానండి, మీరు దాన్ని ఏదో చేశారు. ఓకే ఓకే, పట్టుకోవద్దు. ఓకే, డన్, వెరీ గుడ్. మీరు వెనక్కి వెళ్ళిపోండి, వెంకటేశ్వరరావు గారితో ఆడదాం ఇప్పుడు ఈ గేమ్. రండి సార్. ఓకే వెంకటేశ్వరరావు గారు, ఇదిగోండి ఇక్కడ ఉంది మీ టమాటా. చెయ్యి వెనక్కి తీసి టక్మన టమాటా కట్ చేసేయాలి. రెడీయా? 1 2 3 కట్ చేసేయండి. అమ్మా పర్వాలేదు బానే. వెరీ గుడ్, బాగా కట్ చేశారు. అది గుత్తొంకాయ ఇలా కట్ చేయమన్నాను. సూపర్ అండి, అసలు ఎవరు కట్ చేయలేదు, అంత బాగా కట్ చేశారు మీరు. చాలు 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 చాలు, ఎక్కువైపోయింది. సూపర్ సూపర్ షేప్లు కట్ చేశారండి. అమ్మ మీ ఫినిషింగ్ టచ్ శాను తీసేసుకోండి. మీరు ఒకసారి కళ్ళకు గంతలు తీసేసి ఎంత అందంగా టమాటాలు కట్ చేశారో ఒకసారి చూసుకుంటారా? ఏ టమాటా ఎవరు కట్ చేశారో అనుకుంటున్నారు? ఆహా, ఎంత కరెక్ట్ గా గెస్ చేశారండి. ఇది నాది. ఓకే, అది మీది చిన్న. సో ఒకసారి మీ టమాటా ఎక్కడుందో చూడండి. మీ రెండు ఉండొచ్చా? ఇది కాదా మీది? అది కాదు, అన్ని పీసెస్ చేయలేదు. వెంకటేశ్వరరావు గారు మీరు ఏదో అనుకుంటున్నారు? అదే ఖచ్చితంగా నాది ఇదేనండి అంటారు. చూడండి ఎంత అందంగా కట్ చేశారు. ఓకే సో ఓకే అండి. స్వామి, అందరి టమాటాలు ఉన్నాయి, మీ టమాటా కనపడలేదు స్వామి. అదిగో అక్కడ ఉంది, అదే ఎగిరిపోయిందేమో మరి. ఏంటి స్వామి అది ఒక్క దెబ్బకి ప్లేట్లో జరిగితే అక్కడ కూర్చున్నది. సరే, ఏదైనా చిట్కాలు చెప్తాన్నారు, చిటికలో చిట్కా అంట, అదేంటో చూద్దాం. జనరల్ గా ఏదో కాదు, మనలోనే ఉంది అది. ఈ జనరేషన్ పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఫాస్ట్ ఫుడ్ కు చాలా అలవాటు పడి అంత ఫాస్ట్ ఫుడ్ తినడము, హెవీ ఫుడ్ తిని బాగా ఫ్యాట్ పెంచుకొని వాటి కోసం ఎక్సర్సైజ్ కానీ జిమ్లకు పోవడం అది ఇది చాలా ఇస్తున్నారు. దానికంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లకు జ్యూసు, మంచి ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అలా పెట్టి, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అలవాటు లేకుండా. ఓకే, అలా పెట్టమంటున్నారు. చిటికలో చేసే ఐటమ్స్ చెప్పండి. చేసే ఐటమ్స్ ఏంటంటే ఇది జ్యూస్ ఉంది, ఇమిడియట్ జ్యూస్ చేసుకోవాలి, లేకపోతే మజ్జిగ ఉంది, తేనెలో స్ప్రౌట్స్ పెడతాను, ఇంకా నిమ్మకాయలు తేనెలో నిమ్మరసము అది పిండేసి కొంచెం సాల్ట్ వేసి అది తాగడం వల్ల ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్ కి ఎందుకు అలవాటు పడిపోతున్నారంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేయడానికి అలవాటు పడిపోయారండి. మార్నింగ్ పాప హడావుడిగా ఏదో ఒకటి చేసి తినిపించేసి తల్లి జాబ్కి వెళ్ళిపోతుంది, తండ్రి జాబ్కి వెళ్ళిపోతున్నారు. సో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేసరికి తల్లి ఇంట్లో ఉంటే ఓకే, మీ హౌస్ వైఫ్ అయితే పాప పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఇలా వర్కింగ్ తల్లి ఏం చేస్తుందంటే, నాన్న నేను అది ఆర్డర్ చేసి పెట్టాను రా, నీకు ఆ టైంకి వచ్చేసింది, తినేసి ట్యూషన్కి వెళ్ళిపోమ్మా, చదువుకోమ్మా అని ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. సో దానివల్ల కొంచెం ఎక్కువ అలవాటు అవుతుంది. తర్వాత పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాబ్లమ్స్ కదండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు తెలియదు కదా వాళ్ళకి, ఫ్యూచర్ లో కదా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి చిట్కా చెప్పండి. లాస్ట్ టైం మంచి మంచి చిట్కాలు చెప్పారు మీరు. కాయగూరలు మనం ఆకుకూరలు వండుకుంటాం కదండి, ఊరికే జస్ట్ అంటే మన హెల్దీ ఫుడ్ అని చెప్పి ఆకుకూరలు వండుకునేటప్పుడు ఆ కడిగే నీళ్ళలో కొంచెం షుగర్ వేయాలన్నమాట. షుగర్ నీళ్ళలో ఆకుకూర కడిగి దాన్ని మనం కుక్ చేసినట్లయితే అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే ఆ టేస్ట్ అనేది ఇంకా స్వీట్నెస్ దాని పాకులకు పట్టుకుంటుంది కదా, అది మనము కుక్ చేసిన తర్వాత దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట, రిచ్ అవుతుంది. ఓకే అండి, నేను అనుకోవడం జనరల్ గా ఆకుకూరలు కడిగేటప్పుడు మనం పసుపు ఉప్పు వేస్తాము, అయిన తర్వాత మళ్ళీ షుగర్ నీళ్ళలో కూడా కడిగి మనం వండేసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మామూలుగా హేమ పోపు డబ్బాలు కూడా మన పిండి వంటకాలు పండుగలు వచ్చినప్పుడు చేసి పెట్టుకుంటాం కదా డబ్బాలు, అంటే కొంచెం ఎట్లాగా ఎక్కువనే చేసుకుంటాం. అవి తొందరగా నూనె వాసన రాకుండా పాడు కాకుండా ఉండాలంటే ఒకటి పల్చటి గుడ్డ వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో టేబుల్ సాల్ట్ మూట కట్టేసేసి ఆ డబ్బాలో పెట్టామంటే 15-20 days 1 month అయినా కూడా అవి అట్లాగే కరకరలాడుతూ ఉంటాయి, నూనె వాసన కూడా రాదనమాట. ఇంకా వేరే ఎండుమిర్చి లాంటిది వేసినా కూడా బాగానే ఉంటుంది. సరే, నాకు ఒక చిట్కా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పోపు డబ్బాలో పోపులన్నీ వేసేస్తాం కదా, స్టోరేజ్ చేస్తాం కదా, మనం వంట చేసేటప్పుడు దాంతో తడి చేతులతో వేసేస్తుంటాం, తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అది ఏమైనా రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏమైనా చిట్కాలు ఉన్నాయి? అంటే అది జనరల్ గా మన వాళ్ళందరూ ఫేస్ చేస్తుంటారు ఆ ప్రాబ్లం. మీరు తడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అది కుదరదే.
హడావుడిలో మేము చచ్చిన 4-5 days కి ఒకసారి లేకపోతే 1 week ఒకసారి అవన్నీ తీసేసి కాస్త గాల్లో పెట్టేసుకొని మళ్ళీ వేసేసుకుంటే అది పురుగు అంటే మనం ఫస్ట్ తేగానే హేమగారు జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏవి తెచ్చినా కొంచెం బాగా ఎండబోసుకొని పెట్టుకుంటే కొంచెం తడి చేయి తగిలినా కూడా అవి పురుగు రావు. మనం షాప్ లోంచి డైరెక్ట్ తెచ్చుకొని డబ్బాలు పోసేసుకుంటాం కదా, అదే మెయిన్ ప్రాబ్లం. మనం ఒక్కసారి మీరు ఎండకు పోసుకొని తడి చేయి పెట్టినా కూడా పురుగు రానే రాదు. బియ్యంలో కూడా పురుగు పట్టేటప్పుడు వేపాకు వేసుకుంటే వేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ తొందరగా బియ్యంలో పురుగు రావు. సొంటి కొమ్ములు కూడా వేసుకోవచ్చు. సొంటి కొమ్ములు కూడా బియ్యంలో బియ్యం వేసుకోవచ్చు. ఓ వెరీ గుడ్. ఇది కూడా మంచి ఐడియా అండి. సొంటి కొమ్ము కూడా వేసుకోవచ్చు అంట, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వంటలన్నీ రెడీ అయిపోయినాయి కదా, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసినట్టున్నావు. ఓకే. సో ఈ వంటలు మనం టేస్ట్ చేసే ముందు నేను ఒక మెలిక చెప్తాను అన్నాను కదా, ఆ మెలిక కూడా బ్రేక్ తర్వాత చెప్తాను. కూల్గా తినండి తిండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే అండి, నిజంగా కాదు, నేను టేస్ట్ చేయట్లేదు ఇది. మరి ఎవరు టేస్ట్ చేస్తారో అనుకుంటున్నారు? నాకు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకనో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. వామ్మో, బాలభారతంలో మళ్ళీ ఏం జరగబోతుందో. మిర్చ్ మసాలా. ఓకే, వెరీ గుడ్, బాగా చేశారు. వావ్, ఇది కూడా చాలా కలర్ఫుల్ గా సూపర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి కదండి. కాదు, అక్కడ నుంచి చూసారా మా ఆడియన్స్ అందరూ కాదు కాదు అని అరుస్తున్నారు, నాకు వినపడుతుంది. ఓకే అండి, నిజంగా కాదు, నేను టేస్ట్ చేయట్లేదు ఇది. మరి ఎవరు టేస్ట్ చేస్తారో అనుకుంటున్నారు? ఎవరు టేస్ట్ చేస్తారో అనుకుంటున్నారు? మేబీ ఆ టీం వాళ్ళు మా డిష్ టేస్ట్ చేస్తారేమో, మేము వాళ్ళ డిష్ టేస్ట్ చేస్తామేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ డిష్ మీరు టేస్ట్ చేయాలి, మీ డిష్ వాళ్ళు టేస్ట్ చేయాలి. మార్క్స్ కూడా మీరే ఇవ్వాలి. ఓకే, దీంట్లో అంటే ఇది డిష్ ఆల్రెడీ మా జడ్జెస్ కూడా టేస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా కావాలని మంచిగా ఉన్నదానికి తక్కువ మార్క్స్ ఇచ్చినా కూడా ఫైనల్ డిసిషన్ మా జడ్జెస్దే అవుతుంది. సరే, ఇప్పుడు కనుకుర్తి టీం వాళ్ళు టేస్ట్ చేయాలి. ఈ డిష్ ని బుస్సా టీం వాళ్ళు టేస్ట్ చేయాలి. స్పూన్స్ తీసుకోండమ్మా. అందరూ టేస్ట్ చేసుకుని ఫ్రూట్ ట్రైఫుల్ కూల్గా కూల్గా తినండి తిండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓ, తినండి చల్లగా ఉత్సాహంగా అంట. వెరీ గుడ్. థ్యాంక్స్ అంకుల్. యాక్చువల్లీ ఇప్పటివరకు నేను బాసుంది టేస్ట్ చేయలేదు. థ్యాంక్స్. ఓకే, రెండండి నేను తెచ్చాను. కమ్ విల్ టేస్ట్ ఇట్. కనుకుర్తి వారి ఫ్రూట్ ట్రైఫిల్. ఫ్రూట్ ట్రైఫిల్ కావలసిన పదార్థాలు: స్పాంజ్ కేక్ 500 గ్రాములు, ఆరెంజ్ 1 కప్పు, యాపిల్ 1 కప్పు, ద్రాక్ష నల్లనివి 1 కప్పు, అరటిపండు 1 కప్పు, రెడ్ చెర్రీస్ 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ 1/2 కప్పు, చక్కెర 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, ఫ్రెష్ విప్డ్ క్రీమ్ 300 గ్రాములు, ఫ్రూట్ జామ్ 1/2 కప్పు. ఫ్రూట్ ట్రైఫిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్పాంజ్ కేక్ ని 2 సగభాగాలుగా అడ్డంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కెర పానకం తయారు చేసుకోవాలి. పాలు కాగబెట్టి అందులో కస్టర్డ్ పేస్ట్ ను వేసి కలిపి చల్లార్చాలి. ఆ తర్వాత కేక్ తీసుకుని దానిమీద జామ్ స్ప్రెడ్ చేయాలి. ఆ తరువాత షుగర్ సిరప్ లో స్పాంజ్ కేక్ ని డిప్ చేసి తీసుకోవాలి. తరువాత ఒక స్పాంజ్ కేక్ అంటే బేస్ కేక్ మీద ముందుగా సన్నగా తరిగిన ఆరెంజ్, యాపిల్, అరటి, ద్రాక్ష ముక్కలు, టూటీ ఫ్రూటీ నట్స్ వేసి దానిమీద స్ప్రెడ్ చేయాలి. ఇంకొక స్పాంజ్ కేక్ లేయర్ దానిమీద పెట్టాలి. ఆ లేయర్ మీద మళ్ళీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ వేసి ఫ్రూట్ ట్రైఫిల్ చుట్టూ క్రీమ్, రెడ్ చెర్రీస్ తో డెకరేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే ఫ్రూట్ ట్రైఫిల్ రెడీ. బుస్సావారి బ్రెడ్ బాసుంది. బ్రెడ్ బాసుందికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్, పాలు, షుగర్, మిల్క్ మేడ్, కాజు పేస్ట్, నెయ్యి, బాదం, పిస్తా. బ్రెడ్ బాసుంది తయారు చేసుకునే విధానం: బ్రెడ్ ను సైడ్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో పాలు చిక్కబడే వరకు మరిగించాలి. తరువాత ఇంకొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అది కాగాక
బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను మరిగించిన పాలలో వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత షుగర్, కాజు పేస్ట్ వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిగా మిల్క్ మేడ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుని బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. నలుగురు డిసైడ్ చేసుకుని మార్క్స్ నా షోలో చెప్పండి. ఓకే, బ్రెడ్ తో సహా తినాలంట. మళ్ళీ మీరు టేస్ట్ మిస్ అయ్యి అంత ఇది అది అని అనుకుండా బ్రెడ్ స్లైడ్ తో కలిపి తినాలన్నారు వాళ్ళు. టేస్ట్ చేసి మీరు అందరు కలిపి ఎన్ని మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నారో ఒకసారి డిసైడ్ చేసుకుని నా షోలో చెప్పండి. టీమ్ లీడర్ చెప్తారు. ఓకే అండి, నాకు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకనో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. వామ్మో, బాలభారతంలో మళ్ళీ ఏం జరగబోతుందో, ఇంకో మహాభారత యుద్ధం. సో టేస్ట్ చూసేసాను. మార్క్స్ ఇచ్చే ముందు నాకు చాలా టెన్షన్ గా ఉందండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మిర్చి మసాలాలో ఒక చిన్న బ్రేక్. One, 2, 3, go. ఏ అంత నీరసంగా అడిగారు? అయితే నేను చెప్పనా? అబ్బా, నేను చేతికిస్తానంటే నా బాయ్ ఫ్రెండ్ నేను ఎవరికి ఇవ్వను. ఓకే, నేనున్నాను కదా. ఒక్కసారి దయచేసి నాకు మాట ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, నేనున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఇందాక టేస్ట్ చూసేసామండి, ఆ కేక్ కూడా టేస్ట్ చూసేసారు, వీళ్ళు టేస్ట్ చూసారు, వీళ్ళు టేస్ట్ చూసారు, మార్క్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మార్క్స్ ఇచ్చే టైం దగ్గర వచ్చేసింది. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ డబ్బాలో దాచిపెట్టాను. సో ఓకే, మీరు ఇచ్చిన మార్క్స్, ఇక్కడ ఇచ్చిన మార్క్స్ నాకు తెలుసు, నా మనసులో మాట నా బాయ్ ఫ్రెండ్ తెలుసు. ఓకే, మీ టీం నుంచి ఒకళ్ళు అక్కడ వెళ్ళండి, అలాగే మీ టీం నుంచి ఒకళ్ళు ముందుకు వెళ్ళండి అమ్మా. ఓకే, ఒకసారి గట్టిగా అడుగుదామా? 1, 2, 3, go. ఏ అంత నీరసంగా అడిగారు? అయితే నేను చెప్పనా? అబ్బా, నేను చేతికిస్తానండి నా బాయ్ ఫ్రెండ్. అయితే నేను అడుగు చెప్తాను. రెడీ, ఇంకొకసారి 1, 2, 3, go. టెన్షన్ గా ఉందా? చాలా. స్టార్ట్ అయింది కదా. 40. ఒక్క నిమిషం. వాళ్ళకి మీరు ఎంత ఇచ్చారో కూడా చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం. రెడీ, మీరు కూడా గట్టిగా నా బాయ్ ఫ్రెండ్ ఒకసారి స్కోర్ అడగండి. 1, 2, 3, go. వావ్, ఓకే స్టార్ట్ అయిందంట. 60. ఓకే, ఏంటండి ఇటు సైడు కొన్ని తక్కువ వచ్చినాయి కనుక వీళ్ళు ఫేస్ ఇలా ఉందంటే ఓకే అర్థం ఉంది. మీరు కూడా చాలా సైలెంట్. ఎక్కడ కొట్టుకున్నారు? ఎప్పుడు కొట్టుకున్నారు? వాళ్ళు షాక్ అవుతున్నారు, వాళ్ళు చేసేది 60 అని చెప్పేసి షాక్ అవుతున్నారు. మీరు కూడా లోపల వచ్చేయండి.
అంత ఈజీ రెసిపీ అంత ఏం లేదు. అలా ఏం లేదు, మేము చూసాము దాంట్లో ఏమేమి మీరు మిక్స్ చేశారు, దాని మూలంగా మేము మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో మేము మిక్స్ చేసిన వాటిలో హెల్తీ ఫుడ్ ఉంది, కానీ మీ దాంట్లో క్రీమ్, దాంట్లో ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇక్కడ ఫ్యాట్ ఉందా అంటే ఎనర్జెటిక్ ఫుడ్ అనేది లేదండి. ఓన్లీ టేస్ట్ కే మార్క్స్. అంటే మాకు జస్ట్ క్రీము కేకే టేస్ట్ కనబడుతుందండి, వేరే ఏం కనబడట్లేదు. ట్రైఫల్ అంటే కేక్ ని ఒక 2 లేయర్స్ ఉంటుంది. మాకంటే మాకు డెసిషన్ అది, మాకైతే నాకు కేక్ క్రీమ్ టేస్టే తెలిసింది అంతే. ఇంకా వేరే అది మీ ఇష్టం, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. కేక్ ప్రిపరేషన్ బయట అందుకని టేస్ట్ లేదు. మేము చాలా జెన్యూన్ గా మార్క్స్ ఇచ్చామండి. ఇవ్వాలంటే అసలు యాక్చువల్ గా దీనిలో చెప్పాలంటే షుగర్ చాలా తక్కువ ఉంది, అంత టేస్ట్ కూడా లేదు. షుగర్ ఎక్కువ అని కాదు, మీడియం. జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు కదా. మనం డిసైడ్, మనం ఇవ్వాలన్నది ఇచ్చినాము, తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మేమంతా ఇక్కడే కుక్ చేస్తాం, మీరు ఎవ్రీ టైం బయట నుంచే కుక్ చేసుకోవచ్చు. ఓకే నేనున్నాను కదా. ఏ జడ్జ్ ఎవరైనా చేయండి జడ్జ్మెంట్. ఒక్కసారి దయచేసి నాకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, నేనున్నాను. ఓకే అండి, నేను మార్క్స్ వినగానే మా ఆడియన్స్కి ఒక క్లూ ఇచ్చేసాను, ఇక్కడ రణరంగ యుద్ధం జరగబోతుంది బాలభారతంలో అని. సో అదే జరిగిందండి. సో వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన స్కోర్ నచ్చలేదు, ప్లస్ వాళ్ళు మా టేస్టే బాగుంది అనేది బల్లగుద్ది చెప్తున్నారు. సో నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నా ముందు నా సెట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను ఈ 2 ఐటమ్స్ తినిపిస్తానండి. వాళ్ళందరూ ఏం చెప్తే అది మా జడ్జెస్ ఫైనల్ గా, మా జడ్జెస్ ఏం చెప్తే అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మా టీం వాళ్ళందరూ వచ్చి టేస్ట్ చేయడం జరిగిపోయింది. అంటే మార్క్స్ కూడా ఇవ్వడం కూడా జరిగిపోయింది. సో ఆ మార్క్స్ ఒకసారి స్క్రీన్ మీద చూద్దామా? రెడీయా? ఓకే, ఒకసారి హుషారుగా, జోష్గా, అన్యాయం జరగదు ఎవరికి అనే ధైర్యంతో రెడీ 1 2 3 గో. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారండి, సో అది మనం ఏం చేయలేం. ఓకే, సరే వీళ్ళకి కూడా ఎంత వస్తుందో చూద్దామండి. ఒకసారి కుల్జా సిమ్ 1 2 3 గో. కుల్జా సిమ్
40. 40, 50. అయినా తక్కువే అంటే ఎందుకు తక్కువ అయిందంటే మీరు కేక్ బయట నుంచి చేసి తీసుకుని వచ్చారు కదా, దానికోసమే ఇలా జరిగింది. తర్వాత మీది టేస్ట్ చూసిన వాళ్ళందరూ ఏంటంటే పాలల్లో బ్రెడ్ వేసినట్టుంది, దాంట్లో మాకు ఏ టేస్ట్ తెలియలేదు అని టేస్ట్ చేసిన వాళ్ళందరూ చెప్పారండి. సో దానివల్ల మీకు 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఈరోజు మా బాలభారత రౌండ్ ఇలా కురుక్షేత్రంగా మారి ఫైనల్గా ఇలా హాట్గా స్వీట్గా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునే వరకు బాయ్. 7th క్లాస్లోనే లవ్ అఫేర్లా? వామ్మో, మా ఊర్లో చంపేస్తారు. అది టీనేజ్ ఏంది, అది చాలా అమాయకమైన ఏజ్ అసలు. ఎంత చదువుతున్నాను? 7th. ఎంతమందిని లైన్లో పెట్టావు? ఆడుకుందాంరా అందగాడా అందరా చంద్రుడా. మమ్మీ ఇందాక ఉప్పు బాగా తక్కువ వేసానండి, తర్వాత వేస్తానన్నారు. ఉప్పు చూసేసి 1 kg ఉప్పు దాంట్లో పడి. ఓకే, నేను ఇంకా ఒక 50 years యాక్చువల్ అనుకుంటున్నాను కనుక ఈ లోపల అయిపోతుంది. అందమైన బామలు ఓయ్ మడాలి మెరుపు తీగలు, అందమైన బామలు లేత మెరుపు తీగలు, ముట్టుకుని మాసిపోయి కన్నెల అందాలు. కుల్జా సిమ్ ఎక్కువ మార్కులు ఇమ్మని మా బాయ్ ఫ్రెండ్ అడిగేసేయండి. ఓకే రెడీ?